యువతను క్రీడల వైపు మళ్లించడానికి గాను రామాయంపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు ఉమామహేశ్వర్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గత సంవత్సరం రామాయంపేట ప్రీమియర్ లీగ్ సీజన్ 1 విజయవంతంగా పూర్తి చేశామని, అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం సీజన్ 2 టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. యువత సహాయ సహకారాలు అందించాలని, టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని సందర్భంగా వారు పిలుపునిచ్చారు. రామాయంపేట మండల ప్రజలకు మరియు క్రికెట్ అభిమానులకు పండుగ సందర్భంగా RPL 2 మొదలవుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి స్పందన తేవాలని కోరుకుంటున్నాం. అయితే ఈ RPL 2 పండుగ సందర్భంగా పెట్టడం జరుగుతుంది, సంక్రాంతి సందర్భంగా. రేపు అయితే అందరూ ప్లేయర్లు ఆడాలనే ఉద్దేశంతో రెండు టీంలు కూడా పోయినసారి సీజన్ 1లో 6 టీంలు ఆడినాయి, సీజన్ 2లో 8 టీంలను ఆడించగలుగుతున్నాం. ఎందుకంటే పోయినసారి చాలామంది నిరాశకు గురయ్యారు. మేము ఆడుతుంటాం అన్నారు. కాబట్టి రెండు టీంలను పెంచి ఈసారి 8 టీంలతో RPL 2ను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మన రామాయంపేట మండల పరిధిలోని కాలేజ్ గ్రౌండ్లో. అయితే దానికి సంబంధించి రెండు టీంలు కొత్తగా ఎలా తీసుకుంటున్నాం అంటే టెండర్ వైజ్గా. అయితే మామూలుగా ఒక రెండు టీంలకు టెండర్ ఎవరైతే 2000 కట్టి వాళ్ళ పేరును నమోదు చేసుకొని టెండర్ వేస్తారు. వేసిన తర్వాత 24వ తారీఖు నాడు, రేపు 24 తారీఖు నాడు మధ్యాహ్నం టెండరు ప్రక్రియ పూర్తవుతుంది. ఆ టెండర్ ద్వారా రెండు టీంలు డిసైడ్ అవుతాయి. అలాగే ఆ టెండర్ తర్వాత మనము 8 మంది ఐకాన్ ప్లేయర్ అంటే ఇంపార్టెంట్ ప్లేయర్ అని 8 మందిని ఒక్కొక్క ప్లేయర్ని టీంకి ఒక్కరిని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఓనర్స్కి సరిగా ఎవరు ఎలా ఆడతారో తెలియదు కాబట్టి వాళ్ళు ఐకాన్ ప్లేయర్ని నిర్ణయించి డ్రా ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ ప్లేయర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మేము ఒక యాప్ క్రియేట్ చేసినాం RPL 2 అనేది. ఆ ప్లేయర్లు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో అందరూ మీ యొక్క పేరును అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ వేలంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. అయితే ఈ వేలం ఎప్పుడైతే 30 రోజు వేలం వేయడం జరుగుతుంది ప్లేయర్లకు. అయితే ముందు రోజు ఈ 29th రోజు క్లోజ్ అవుతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం. కాబట్టి రామాయంపేట యువకులకు శుభవార్త. ఎందుకంటే ఇప్పుడు RPL సీజన్ 2 అనేది మొదలు కాబోతుంది. RPL 1 ఎంత సక్సెస్ అయిందో మనం అందరం చూసినాం. ఈ కాలేజ్ గ్రౌండ్లో ఒక పండగ వాతావరణం యువకులకు అనేది ఈ RPL 1 ద్వారా మనకు అందరికీ తెలిసింది. RPL 2 అంతకంటే అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మా యొక్క నిర్వాహకులు రాగి ఉమేశ్వర్ గారు, మల్లేశమన్న గారు దీని యొక్క సన్నాహాలు అనేది మొదలుపెట్టడం జరిగింది. కావున అందరూ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రికెట్ ఆడాలి. క్రికెట్ అనేది క్రికెట్ అనేది ఇష్టంతో ఆడే ప్రతి ఒక్క యువకుడు ఈ అవకాశాన్ని TS ఛాలెంజర్స్ అని TS ఛాలెంజర్స్ టీం ద్వారా కూడా పోయినసారి ఒక 15 మంది ప్లేయర్లను కొని వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాను. ఈసారి కూడా నా టీం అలాగే ఉంది. ఆ టీం నుంచి కంపల్సరీ మంచి ప్లేయర్లను తీసుకోదలుచుకున్నాను. కాబట్టి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన RPL యాప్ లింక్ ద్వారా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని 300 రూపాయలు కడితే అందులో వేలంలో పాల్గొనడానికి ఛాయిస్ ఉంటుంది. 30 తారీఖు వేలం ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని, క్రికెట్ ఆడే ప్లేయర్లు, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.